మన జీవితంలో కూడా అంతే. ఇదిగో ఈ సమయంలో ఈ ఆపద తీరిపోతుంది అనుకుంటాం, అది తీరదు, అలాగనే నిలబడింది. ఇదిగో ఈ సమయంలో ఎక్కడ తీరిపోతుంది, ఇంకా దేవుడు కార్యం చేసేయాలే, ఇదిగో దేవుని దగ్గరికి వచ్చేసేయాలే అనుకుంటాం, కానీ ఒక్కసారి అదే బండగ మన ఎదుట నిలబడుతుంది. ఆ బండను పగలగొట్టగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. నీ యొక్క కిటికలమైన పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. నీ సమస్య నుండి నిన్ను విడిపించగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. కానీ పరిస్థితి అనుకూలించలేదని, సమయం అనుకూలించలేదని, నీకున్న స్థితిగతులు అనుకూలించలేదని నువ్వు కృంగిపోకూడదు. మరొక ప్రయత్నం నువ్వు చేయాలి. ఏం చేయాలి? మరొక ప్రయత్నం నువ్వు చేయాలి. ఎందుకు? నీ ఆశ అక్కడ నెరవేర్చబడాలి. దావీదు రాసిన కీర్తన 20:4 అంటాడు కదా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచగాడు